వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. తెలంగాణ సార్ ఇప్పుడు రివర్స్ గేర్. మా ఓట్లు గల్లంతంటూ కమలం గగ్గోలు. సార్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓటును తొలగిస్తున్నారంటూ దేశమంతా గగ్గోలు పెడుతుంటే తెలంగాణలో మాత్రం రివర్స్ గేమ్ నడుస్తోందా? హైదరాబాద్ లో తమకు పడే ఓట్లను తొలగించే కుట్ర నడుస్తోందంటూ కమలం పార్టీ ఎన్నికల కమిషన్ కు ఎందుకు ఫిర్యాదు చేసినట్టు? హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఓటర్ల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయనేది బీజేపీ ఆరోపణ. ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా ఒక చిన్న డౌట్ వస్తుంది. ఓటర్ల సవరణ జాబితా నిజంగా క్లీనింగ్ ప్రాసెసా లేకపోతే పొలిటికల్ గేమా? సార్ ప్రక్రియ అంటే బీజేపీకి ఓటేయని మైనారిటీలు, అక్రమ వలసదారుల ఓట్లను తొలగించే ప్రక్రియ అనే అభిప్రాయం ఉంది. బెంగాల్ ఎన్నికలప్పుడు లక్షలాది ముస్లిం ఓట్లు గల్లంతయ్యాయనే రచ్చ నడిచింది. బీహార్, అస్సాంలో అక్రమ వలసదారుల పేరుతో లక్షలాది మంది పేర్లను తొలగించారనే చర్చ కూడా నడిచింది. తెలంగాణలో మాత్రం తమ ఓట్లే పోతున్నాయంటూ బీజేపీ ఆందోళన చెందుతోంది. దేశమంతా ఒకలా ఉంటే ఇక్కడ మాత్రమే సీన్ రివర్స్ ఎందుకయిందనేది ప్రశ్న. గ్రేటర్ హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ఓట్లను, బీజేపీకి అనుకూలంగా ఉండే ఉత్తరాది వాళ్ళ ఓట్లను టార్గెట్ చేస్తున్నారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఆ పార్టీ మెయిన్ ఫోకస్ మాత్రం పాత బస్తీలో ఉన్న డూప్లికేట్ ఓట్లు, రోహింగ్యాల ఓట్ల ఏరివేత మీదే ఉంది. మా ఓటు అసలు లిస్టులో ఉందో లేదో అని జెన్జీ సామాన్యులు టెన్షన్ పడుతుంటే సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇది తీవ్ర ఓట్ బ్యాంక్ వార్గా మారిపోయింది. ఓటర్ల సవరణ పేరుతో ప్రత్యర్థి పార్టీల బలాన్ని దెబ్బతీసి డెమోగ్రఫీని తమకు అనుకూలంగా మార్చుకునే పొలిటికల్ స్కెచ్ ఇది. ప్రతి ఓటు తొలగింపు వెనక రాబోయే ఎన్నికల గెలుపు ఓటముల ఈక్వేషన్ దాగుంది. ఓటర్ జాబితా సవరణ ఇప్పుడేవి కొత్తగా జరుగుతోంది కాదు. 2002లో కూడా అంతకు ముందు జరిగిన తంతే. కానీ ఆ రోజుల్లో ఇంతటి కేంద్రీకృత రాజకీయాలు లేవు కాబట్టి సింపుల్ గా జరిగిపోయింది. ఇప్పుడు అన్ని పార్టీలకు ఏదో ఒక ఎజెండా ఉంది, యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. ఈ ప్రక్రియ మూలంగా లేనిపోని గందరగోళం సాగుతోంది. వాస్తవానికి సర్తో 3 ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది డూప్లికేట్ ఓట్ల ఏరివేత, ఇక రెండోది జాబితాలో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, 3 అర్హులైన వాళ్లకు మాత్రమే ఓటు హక్కుట. ఇక రాజకీయాల మాటున చెడు కూడా జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిది జెన్యూన్ ఓటర్ల పేరు గల్లంతవటం, రెండోది రాజకీయ కక్ష సాధింపుతో ప్రత్యర్థి పార్టీల్ని దెబ్బతీయటం, మూడోది ఓటర్ల సందేహాలకు సరైన ఆన్సర్ ఇవ్వకుండానే ప్రాసెస్ నడపడం మూలంగా అసంతృప్తి, గందరగోళం. ఓవరాల్ గా ఈ సవరణ ప్రాసెస్ అంతా ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలాగా సాగుతోందన్నది అక్షరాల నిజం. 1,00,000 సందేహాల నడుమ జవాబు దొరకని ఒకే ఒక ప్రశ్న: ఓటు ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కా లేకపోతే పొలిటికల్ పార్టీల చేతిలో ఉన్న ఆయుధమా? సో బి అలర్ట్. ఓటుంటేనే పవర్, లేకపోతే జస్ట్ జీరో.